హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ వీకెండ్ అనాలిసిస్. సో మీరు తమిళ చూసుంటారు ఆల్రెడీ, ప్రొజెక్టెడ్ విన్నర్స్ వర్సెస్ నిజమైన విన్నర్స్. సో నాకు ఓవరాల్ ఈ వీక్ 10 వీక్స్ చూసిన తర్వాత నాకు ఎవరు ప్రొజెక్టెడ్ విన్నర్స్ కింద అనిపించారు, ఎవరు రియల్ విన్నర్స్ కింద అనిపించారో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎవరు రియల్ విన్నర్స్ అనుకునే ముందు అసలు విన్నర్స్ కాకుండా ఎవరు దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సుమన్ శెట్టి, సంజన, డెమన్ పవన్, రీతు చౌదరి. సో వీళ్ళందరూ వాళ్ళే విన్నర్స్ కింద బిలీవ్ చేయట్లేదు. సో మనం వాళ్ళ గురించి డీటెయిల్గా డిస్కస్. సుమన్ శెట్టి ఆయన ఎక్కువ ఎవరైనా సినిమాలు ఇస్తారేమో ఆయన వచ్చిండు. సంజన సో ఎవరైనా ఆంటీస్ రోల్స్ కానీ విలన్ రోల్స్ కానీ అలాంటివి ఎవరైనా ఇస్తారేమో, సైడ్ క్యారెక్టర్స్ ఇస్తారని ఆ అమ్మాయి వస్తుంది. డెమన్ పవన్, రితు చౌదరి వాళ్ళు ఏదైనా షోస్లోకి వెళ్ళి మనీ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. డెమన్ పవన్ ఏదైనా సినిమా గురించి వస్తున్నారు. సో డెమన్ పవన్, రితు చౌదరి వాళ్ళ కంటెంట్ బాగున్నా ఫైనల్గా వెళ్ళి వాళ్ళు నిరూపించుకోలేకపోయినారు. ఎందుకు? ఫస్ట్ ఇంప్రెషన్ ఇదో బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ వాళ్ళు నెగిటివ్గా ఫీల్ అయినారు కాబట్టి అదే ఇంప్రెషన్ నెగిటివ్గా ఫామ్ అయిపోయి ఓటు కింద మారలేదు. సో మనం ప్రొజెక్టెడ్ విన్నర్స్ వర్సెస్ రియల్ విన్నర్స్లోకి వచ్చేద్దాం ఇప్పుడు. సో చాలామంది రివ్యూవర్స్ ఒకరిని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎవరిని? కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కింద ప్రొజెక్ట్ చేస్తున్నారంటే నాకు ఈ బిగ్ బాస్ సీజన్ 9 వరకు ఎవరో విన్నర్స్ కాదు. ఇమాన్యువల్ ఒకటే విన్నర్, కానీ ఇమాన్యువల్ ఓటింగ్లోకి రావట్లే. మంచి పరంగా కానీ గేమ్స్ పరంగా కానీ అన్నింటి పరంగా మనం ఇమాన్యువల్ని గెలిపించుకోవాలి. వీళ్ళిద్దరు మనం ఎందుకు చెప్పినాం? కామనర్ వర్సెస్ సెలబ్రిటీ కింద మనం చూసుకొని ఇమాన్యువల్ ఓటింగ్లోకి రాలేదని ఒకళ్ళని ప్రొజెక్ట్ చేసినాం, ఒకళ్ళు బిగ్ బాస్ ప్రొజెక్ట్ చేసిండు. సో నిజమైన విన్నర్స్ ఎవరు? ఇమాన్యువల్ నిజమైన విన్నర్. అది మీకు ఈసారి ఓటింగ్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరినీ కాకుండా ఇమాన్యువల్ విన్ చేసినాం అనుకో, మనకు జనాలకు ఒక అర్థమవుతుంది. ఇప్పుడు తనుజ ఆల్రెడీ నిన్న చేసింది ఏంటి? సపోర్ట్ వచ్చినా ఎవరికి సపోర్ట్ రాలేదు అది ఇది అని చెప్పి రివర్స్ అయింది. పవన్ ఆయన అంతసేపు తనుజాకే సపోర్ట్ చేస్తున్నాడు తప్ప పవనే ఎవరైతే వినాలనుకుంటున్నారో అతనే తనుజాకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇంకా ఫ్యాన్స్ ఎవరేం చేస్తారు? తనుజాకే సపోర్ట్ చేస్తారు. సో ప్రొజెక్టెడ్ విన్నర్స్ వీళ్ళిద్దరు. సో మనం ఇద్దరు ప్రొజెక్టెడ్ విన్నర్స్కి సపోర్ట్ చేయకుండా ఒకవేళ ఇమాన్యువల్ వీక్ 11లో ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత ఓటింగ్స్లోకి వస్తే మనం ఇమాన్యువల్కి ఓట్ చేసి రైట్ విన్నర్ బిగ్ బాస్ సీజన్ 9లోకి మనం తెచ్చుకోవాలి. ఇలా ప్రొజెక్టెడ్ విన్నర్స్ రివ్యూస్ ఎవరైతే చెప్తున్నారో ఆ విన్నర్స్ చోత అలా చెప్పించుకోవద్దు. నేను రివ్యూస్ చెప్తాను, కానీ తనుజాకి సపోర్ట్గాను పవన్ సపోర్ట్గాను చేసుకుంటే నాకు వ్యూస్ వస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు. సో వీళ్ళిద్దరు ప్రొజెక్టెడ్ విన్నర్స్. సో నిజమైన విన్నర్స్ ఇమాన్యువల్. మనం ఓటేసుకొని ఒక కామనర్ కింద కానీ ఒక కమెడియన్ని విన్నర్ చేసుకోవడానికి మనకు ఒక గొప్ప అవకాశం ఉంది. సో మీరు అది గుర్తించి మీ ఓట్స్ అనేవి వీక్ లెవెల్ నుంచి తనుజ ఫ్యాన్స్ కానీ పవన్ ఫ్యాన్స్ కానీ రైట్ పర్సన్కి ఓటేసి విన్ చేస్తారు అనుకున్నాను. ఇప్పుడు వీడియో చేసి లైక్ చేయండి, షేర్ చేయండి,